వెల్కమ్ టు ఆర్వై టీవీ. నేను మిస్ సుమలత. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం. ప్రముఖ సంఘ సేవకుడు ప్రశాంత్. కుటుంబాన్ని పోషించవలసిన తండ్రి అర్ధాంతరంగా చనిపోతే బతుకు భారంగా మారిన తరుణంలో కంటికి రెప్పలా చూసుకునే తల్లి అనారోగ్యానికి గురైంది. చదువుకునే వయస్సులో బతుకు బండి లాగవలసిన దుస్థితి. మధ్యలోనే పవన్ కుమార్ ప్రణాళిక చదువు మానేసి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తల్లి వైద్యానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు. కానీ వీధి వక్రీకరించింది, కన్న తల్లిని కాటేసింది. రామయ్యంపేట పట్టణంలో 10వ వార్డుకు చెందిన 2 పిల్లలు అనాథలుగా రోడ్డున పడ్డారు. తోడుగా చెల్లి మాత్రమే మిగిలింది. ఉండటానికి గూడు లేదు, చేతిలో చిల్లి గవ్వలేక చెట్టు కింద టెంట్ నీడలో తలదాచుకుంటూ దాతల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రామయ్యంపేట మండలానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రశాంత్ సూర్యరేఖ దినపత్రికలో వచ్చిన శీర్షిక కథనానికి స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన బాధితులకు ఆర్థిక సాయంగా 5,000 రూపాయలు నగదు అందించి తమకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సల్మాన్, లోకేష్, నారాయణ, రమేష్, నాగరాజు, శ్యామ్, ఆనంద్, రాజు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కోల్పోయి మరణించడం జరిగింది. మరణించిన విషయం మన యాదన్న తెలియజేయడం వలన వారి కుటుంబంలోనికి వచ్చి 2 తల్లిదండ్రులు చనిపోవడం నాకు చాలా బాధాకరం వేసింది. చిన్న వయసులో ఉన్నారు, ఎవరు లేరు. వీళ్ళ యొక్క పరిస్థితిని నేను అర్థం చేసుకొని నా వంతుగా వారికి అండగా ఉంటానని చెప్పేసి వారి కుటుంబానికి కూడా ఎల్లవెల్లగా అన్ని విధాలుగా తోడుగుండి నేను సేవలు అందిస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను. తల్లిదండ్రులు 2 చనిపోయి నిజంగా 2 అనాథలు అయిపోయారు. చిన్న పిల్లలు, కనీసం వారి యొక్క ఇల్లు కూడా లేదు. వీళ్ళు ఒక రోడ్డు పైన టెంట్ వేసుకొని ఉంటున్నారని చెప్పేసి యాదన్న తెలియజేయడం వలన నిజంగా వాళ్ళ పేదరిక పరిస్థితిని బట్టి నేను అర్థం చేసుకొని వారికి ఆర్థిక సాయం అందించడానికి వచ్చాను. ఇంకా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా సరే వారికి ఆర్థిక సాయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. కూడా ఇట్లాంటి వారికి హెల్ప్ చేయాలని అనుకుంటే కూడా మీరందరూ కూడా చేసి వారి కుటుంబానికి, మీ పిల్లల ఒక కుటుంబానికి అండగా ఉండవలసిందిగా నేను తెలియజేస్తున్నాను.